తీయలేదు కానీ తీసేస్తారంట. సిగ్గు లేకుండా ఓడిపోతే మాట్లాడతా. చెప్పాను కదా మన గ్రహాల మూమెంట్ చెప్పాము, స్టార్ట్ అయిపోయింది. మన మార్చేసాం అసలు, ఇది మొత్తం మార్చేసాం. ఉపయోగం ఏముంది? అసలు వన్ సైడ్ మ్యాచ్, భయపడ్డావు నువ్వు. నిజంగానే గ్రహాల మూమెంట్ ఏమైనా స్టార్ట్ అయింది. వరుస 2 మ్యాచ్లు గెలిచాడు, వచ్చి మళ్ళీ స్టేషన్ మాట్లాడతారు. పైగా మళ్ళీ ఆర్సీబీ టీము. ఈసాల కప్పు నందే గుర్రు, ఈసాల కప్పు నందే గుర్రు. సిగ్గు లేకుండా నవ్వుతున్నాడే, సిగ్గుందా నీకు కొంచెమైనా? బెంగళూరులో వచ్చి మీ మెడ పగలగొట్టామే. అవును, మేమందరం మెడలు పగలగొట్టాము. మేము పగలగొట్టలేదు మెడలో, చాలా మెడలు పగలగొట్టాము. పెద్ద తప్పేం లేదు. వర్షం గెలుస్తూ వచ్చాం కాబట్టి దిష్టి, కంచు కోటలను కొట్టుకుంటూ వచ్చాం. మీరు చెప్పండి, దిష్టి ఎవరికి పోవాలి? డీసీ వరుసగా 3 మ్యాచ్లు, వీళ్ళు ఒక మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయారు. దిష్టి పోవాలా, మా డీసీకి పోవాలా? దిష్టి పోయిందంట. ఇప్పుడు దిష్టి పోయింది. బెంగళూరులో వాళ్ళకి సైలెన్స్ చేయించాం అంతే. కేఎల్ రాహుల్ బేభత్సంగా ఆడాడు. అసలు ఏదిరా మ్యాచ్? తక్కువ మ్యాచ్, భయపడ్డావు నువ్వు. వరుసగా 4 వికెట్లు పడిన తర్వాత భయపడ్డావు, అందరూ భయపడ్డారు. కేఎల్ రాహుల్ అంటే భయపడేది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రపంచంలో కేఎల్ రాహుల్ తప్పితే ఎవరు పర్ఫెక్ట్ సెట్ కాదు. కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ టైలర్ మేడ్ సిచ్యువేషన్ అది. కేఎల్ రాహుల్ కి కొట్టిపడేస్తాడు అంతే. నువ్వే భలే రాహుల్ మంచి ప్లేయర్, మేము కాదంటలేదు. కానీ ఆ సిచ్యువేషన్ లో నువ్వు 4 వికెట్లు పడిపోయిన తర్వాత అయిపోయావు, ఆరిపోయావు. నువ్వు వణుకుతా పక్కకెళ్ళిపోయావు, అసలు దాక్కున్నావు. నువ్వు ఎన్ని మేము చూసావు, మొత్తం 7 మీరు 200 ఎందుకు కొట్టలేదని మాత్రం బాధపడ్డా, అది ఒప్పుకుంటా. ఎందుకంటే 200 కొట్టుంటే కొంచెం మ్యాచ్ బాగుండేది. మా ఓడి కాలు జారడం వల్ల మీకు మ్యాచ్ వచ్చింది. కాలు జారడం వల్ల మేము మ్యాచ్ జారు, లేదంటే దొరకలా. వచ్చే టైంకి షాపులు క్లోజ్ చేసిన, లేకపోతే తీసుకోవాలి. భయపడి తీసుకురాలేదు నువ్వు. యాక్చువల్ గా నువ్వు భయపడి తీసుకురాను. నువ్వు విషయం ఏంటంటే ఫస్ట్ వరుసగా 4 వికెట్లు పడిపోయేసరికి భయపడిపోయి తీసుకొని రాలేదు. చూపిస్తుడు ఎంత పడింది చూపిస్తుడు. వికెట్లు 9కి 1, 10కి 2, 33 తీసుకొని వచ్చావు. మొత్తం మొత్తం అంతా ఉంది. కానీ పెట్టు ఇదిగో చూడు, ఇది చూడు కావాలంటే ఇదిగో ఇది మాది, మీది. 61కి 1, 64కి 2, 74కి 3, 91కి 4, 60 నుంచి 90కి 4 వికెట్లు మటాష్. తర్వాత చూడు 102, 170. లాస్ట్లో ఆ టీమ్ దావిది కూడా కొంచెం కొట్టాడు కాబట్టి ఆ మాత్రం ఆయన వచ్చింది. అది కాదురా, ఎడిటరా అటు జరుగు. ఫిల్ సాల్ట్ నెంబర్ 1గా ఆడుతున్నాడు, భలే ఆడుతున్నాడు. ఆ మూమెంట్ లో అసలు మిస్కమ్యూనికేషన్ ఏంది చెప్పు? అది జరుగుతా ఉంటే కాల్ జారింది మావాడు. మిస్కమ్యూనికేషన్ అంటే కాల్ జారటం, బాల్ ఫీల్డర్ చేతిలోకి కొట్టి ఎవడు వెళ్తాడు అసలు? నేను యాక్చువల్గా ఆ 3 ఓవర్లు అయిన తర్వాత ఏది ఈరోజు ఏమన్నా 250 ఏమైనా కొడతారా, మనం హైయెస్ట్ చేజింగ్ చేసినట్టు బెంగళూరులో, అది అని కొంచెం అనుకున్నా. కానీ కోహ్లీ కూడా ఎప్పట్లాగే మ్యాచ్ ఆడాడు. అది కాదురా ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఎవరు? పడికల్లు ఇంపాక్ట్ ప్లేయర్ మీకా మాకా? అదే అర్థం కాలేదు. 8 బాల్ ఆడితే 1 రన్ కొట్టాడు. పట్టిదారు కూడా సీఎం అంతే. అసలు జితేష్ శర్మ అయితే చూడు 11 బాల్ ఆడి 3 రన్స్ కొట్టాడు. ఎవరికి ఉపయోగం చెప్పు? వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొంచెం కునాల్ పాండ్యా ఫాస్ట్ బౌలర్ ఏమో ఎందుకు పెద్ద ముందు టిమ్ డావిడ్కి ముందు పంపించారు. 18 బాల్ ఆడి టిమ్ డావిడ్ని కొంచెం ముందు పంపించినా కూడా స్కోర్ కొట్టేవాడేమో. మొత్తానికి ఇది వరస్ట్. మనం చూసుకున్నాం అనుకో, మనం చూడండి డీసీ వరుస బడా పడే. ఇది ఇక్కడ ఉంది కదా, 9కి 1, 10కి 2, 30కి 3 అంతే అయిపోయింది. 4 వికెట్లు అంతే. ఆ 8 ఓవర్లో 4 వికెట్లు 58 స్కోర్ దగ్గర మీరు చతికిల పడ్డారు. ఏదో రాహుల్ దయ వల్ల ఆడారు. ఒక్క నిమిషం చెప్పనా, ఇదిగో రాహుల్ గైస్ సెంచరీ కొట్టుకోకుండా చేశారు వీళ్ళు ఎదవలం. ఏంది సెంచరీ కొట్టారు బాబు? 10 రన్స్ ఎక్స్ట్రా కొట్టుంటే మేము సొమ్మేం పోయేది? సిగ్గు లేకుండా 124కి 3కి ఆల్ అవుట్. నువ్వు అంటున్నావా కేఎల్ రాహుల్ అవుట్ అయితే అయిపోయింది అంటున్నావా?
అశుతోష్ శర్మ ఎట్ట గెలిపించాడు తీయలేదు కానీ తీసేస్తారంట. సిగ్గు లేకుండా ఓడిపోతే మాట్లాడతా. చెప్పాను కదా మన గ్రహాల మూమెంట్ చెప్పాము, స్టార్ట్ అయిపోయింది. మన గ్రహాల మూమెంట్ సెటప్ గ్రహం ఇట్ట వచ్చింది, నీ తలకాయ అడ్డు ఉంది, ఎంత కొండ తలకాయ ముందుకు వచ్చే గట్టి వచ్చాను ఇప్పుడు అట్ట ఒకసారి చేస్తా. ఏదో మొత్తానికి గైస్ మనమైతే మళ్ళీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చేసాం. మా క్రాంతి 2 మ్యాచ్లే గెలిచింది. రేపు మ్యాచ్ ఓడిపోతావు నువ్వు. మ్యాచ్లు గెలిచావు నువ్వు. రేపు మ్యాచ్ ఎవరు తెలుసా? సింహబళ్ళు చూడు చూడు కావాలంటే సింహబళ్ళు చూడు చూడు రేపు మ్యాచ్ ఎవరిదో చూడు. రేపు మ్యాచ్ ఇది ఉంది కదా దీంట్లో చూపిస్తాం కదా. దీని పేరు ఏం పేరు మన ఇది ఉంది కదా, ఫోటో ఉంది కదా, ఫోటో పెద్ద ఫోటో పెట్టావు కదా. అది రేపు సిఎస్కే వర్సెస్ కేకేఆర్. విషయం ఏంటంటే పాపం రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీ కారణంగా టోర్నమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సో అగైన్ సిఎస్కే డెన్ అగైన్ లీడింగ్ బై ఎంఎస్ ధోని. ఈసారి వస్తుంది, చూస్తారు. ఏం చూస్తారు, ఏం వస్తుంది. ఎంఎస్డి పులి సింహం అంటారు కదా, లైన్స్ కదరా మీరు. ఎవరు? నేను ఎట్లయినా పిలుచుకుంటాం, మేము ఎట్లయినా పిలుచుకుంటాం. సో విషయం ఏంటంటే సిఎస్కే వర్సెస్ కేకేఆర్. కానీ 2 నా టీంలే. నీకు ఏ టీం కావాలో తీసుకో, నీకు ఇస్తున్నా, ఛాన్స్ ఇస్తున్నా. ఛాన్స్ ఇస్తున్నావు? నీకు ఛాన్స్ ఇస్తా. ఎక్కడ మ్యాచ్ చూడు. 2 ఇది కూడా చెన్నై. చెన్నై స్టేడియం. ఓకే, చెన్నైలో మ్యాచ్. సో తలా వచ్చాడు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నాడు. తలా కెప్టెన్సీరా. రుతురాజ్ గైక్వాడ్ కుండి ఫామ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే మనోడు రూల్ అవుట్ అవటమే కొంచెం మాట్లాడకుండా నువ్వు అట్లా చూస్ చేసుకోమని ఇస్తే మళ్ళీ నువ్వు ఓడిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు అది నేను అనలేదు క్రాంతి, నువ్వు అన్నావు. నేను అనలా అట్ట, నువ్వు అన్నావు. లాస్ట్ కావాలంటే మీరు చూసుకోండి గైస్, లాస్ట్ మూమెంట్ లో వీడు కావాలని చెప్పేసి అన్నాడు. అట్లా కాకుండా ఉండే పని చెప్పు, నేను తీసుకుంటాను. అది నీలాగా ఎప్పుడు చెప్పను. నీకు ఏ టీం కావాలంటే ఆ టీం తీసుకో. నేను చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కేకేఆర్ స్ట్రాంగ్ గా ఉంది టీం, బట్ స్టిల్ తల. సరే తల తీసుకున్నాడు వీడు, మనం ముండేని తీసుకున్నాం సిఎస్కే. సో ఇక్కడ చూస్తే హెడ్ టు హెడ్ సిఎస్కే చూడండి గైస్, 19 గెలిచింది, కేకేఆర్ 10 గెలిచాం. అయినా అది పాత పద్ధతులే. ఇదిగో లాస్ట్ 7 games లో కూడా కేకేఆర్ 5 గెలిచింది. కాకపోతే విషయం ఏంటంటే హూ ఇన్సిడెంట్లీ హ్యావ్ వన్ 5 ఆఫ్ ది లాస్ట్ 7 games అగైన్స్ట్ కేకేఆర్. అంటే సిఎస్కే వాళ్ళు కేకేఆర్ మీద లాస్ట్ 5 games గెలిచి 7లో 5 గెలిచారు. అది నువ్వు చెప్పాల్సింది. లాస్ట్ కూడా కేకేఆర్ గెలిచారని చెప్పేసి అని అన్నావు నువ్వు. లాస్ట్ 5 matches కేకేఆర్ గెలిచారని చెప్పి అన్నావు. కుండీగా చెప్పొద్దు నువ్వు, కరెక్ట్గా చదువు. సరే విషయం ఏంటంటే సిఎస్కే అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫామ్, ఫుల్ అవుట్ ఆఫ్ ఫామ్ లోకి వస్తుంది. మంచి బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా వెళ్ళిపోయాడు. లీడర్ అనేవాడు ముందుంటే ఆటోమేటిక్ గా పాజిటివిటీ అనేది పెరిగిద్ది, ఆటోమేటిక్ గా వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు చూడండి ధోని ఎట్లా ఆడిస్తాడు, ప్రతి ఒక్కరు ఏడ బాల్ వేయాలి, ఎక్కడ వికెట్ తీయాలి, ఏటి జెడ్ చెప్తారు చూడండి. విషయం ఏంటంటే నాకు తెలిసి రాహుల్ త్రిపాఠి రావచ్చు అంటున్నారు. మేబీ రాహుల్ త్రిపాఠి రావచ్చు, లేకపోతే ఈ వ్యాన్ష్ బేడి అంట వికెట్ కీపర్. మనోడు ఎవరు కదా తెలియదు కాబట్టి అది. సో ఒక మామూలుగా సునీల్ నారాయణ్ ఓపెనింగ్ వస్తాడు కదా, సో అతని మీద మతీష్ పతిరణ అని కొంచెం ఏదో పెట్టాలని చూస్తున్నారు. అది కాదు దీంట్లో మాట్లాడుకోవాలి. నేను ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడాలి. అసలు లియామ్ లివింగ్స్టన్ ఎందుకు తీశారు మీరు? రొమారియో షపోర్డ్ అని ఒక అతను ఉన్నాడు, బౌలింగ్ బ్యాటింగ్ కూడా ఇలా గుమ్ముతాడు లాస్ట్ లో. అతను పెట్టుకోవచ్చు కదా, ఇతనికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? అన్నిసార్లు ఫెయిల్ అయినా సగం ఓడిపోవడానికి లియామ్ లివింగ్స్టన్. 5 మ్యాచ్లు అయినా కూడా లియామ్ లివింగ్స్టన్ తీసేయండి. లియామ్ లివింగ్స్టన్ ని తీసేయండి. తీసుకుంటాం, పెట్టుకుంటాం, నీకెందుకు రా? మా టీం మేము చూసుకుంటాం, నీకేందంట బోడీ. నువ్వు ఓన్లీ కుర్రోడి పేరు ఏం పేరు పతిరాణా గురించి చెప్తున్నావు. అశ్విన్ కి ఇదిగో చూడు, ఇదిగో రహానే మీద మంచి రికార్డు ఉంది, విషింగ్ ఇస్తాడు. అది ఒకప్పుడు అశ్విన్ మారిపోయినాయండి, అరే మేము ఇద్దరం స్పిన్నర్స్. అరే నీకు అర్థం కావట్లా, ధోని కెప్టెన్సీ అంటే ఇది లెవెల్ వేరు ఉంటది, లెవెల్ చేంజ్ ఉంటది. ఏంది నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది స్పిన్నర్స్ ని ఎట్లా ఆడాలో తెలుసు, ఎట్లా యూజ్ వాడుకో స్పిన్నర్స్ ని ఎట్లా యూజ్ చేసుకో. నేను చెప్తున్నాను కదా, రేపు మ్యాచ్ సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్. ఎందుకంటే కేకేఆర్ వీడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సిఎస్కే ఖచ్చితంగా విన్ అయింది. సో ఎవరైతే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, తలా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎల్లో కలర్ అయ్యి కొట్టేసేసేయండి. ఎల్లోతో నిండిపోవాలి మొత్తం. మనకి పర్పుల్ కలర్ ఉంటాయి కదా, పర్పుల్ కలర్ వేసుకోండి, కేకేఆర్ కలర్ కొట్టేసేయండి. సిఎస్కే ఫుల్ కాన్ఫిడెన్స్ వద్దు కానీ పాయింట్స్ ఎంత చెప్పు క్రాంతి, పాయింట్స్ చెప్పు నువ్వు.
ఫస్ట్ నేను ఒకసారి వినాలన్న పాయింట్స్ 22, 26 అది 22, 22 2 మ్యాచ్లు తేడా 4 మ్యాచెస్ చెప్పాను కదా 4 పాయింట్స్ ఎక్స్ట్రాగా ఉన్నాం మనం. సో 2 మ్యాచ్ ఇదే లీడ్ ని మెయింటైన్ చెప్పాను కదా ఇప్పుడు ఈ రోజు రేపు మ్యాచ్ గెలిచేస్తాం, శనివారం 2 మ్యాచ్లు గెలిచేస్తాం, అవి వచ్చి మ్యాచ్ ఓడిపోతావు. గ్రహాలు మారినీలెటోని టీం వచ్చేసి సేమ్ ఆల్మోస్ట్ అదే టీము, కాకపోతే రాహుల్ త్రిపాఠి రావచ్చు మనోడి ప్లేస్ లో, లేకపోతే ఎవరిని పెడతావు. ఇక్కడ మాత్రం ముఖేష్ చౌదరి గానీ అన్షుల్ కంబోజ్ గానీ నాకు తెలిసి మీరు శ్యామ్ కరణ్ ఇది మొత్తానికి ఏదో ప్రాబ్లం అయినట్టుందయా. శామన్నకు అవకాశం ఉంది కదా, పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా శామన్నకు మామూలుగా. ఇప్పుడు రచిన్ ఉన్నాడు 1, దివాన్ ఉన్నాడు 3, 2 ఇంకా ఉన్నాడు, నూర్ అహ్మద్ అది అట్లా పోయాడు లేక అంతేలే. సరే ఇప్పుడు మన దానికి వచ్చేస్తే మీ వాళ్ళు ఎవరయ్యా? Even at the age of 43, Dhoni looks like CSK's most reliable power hitter. To bowl to Dhoni at the death. The veteran has a poor strike rate of 52.7 against Narain and has been dismissed thrice by Varun Chakravarti in 4. Jadeja has a poor record against Narain with a strike rate less than 100, thus strengthening KKR's case to save a couple of overs for CSK's finishers. అది అర్థమైందా? లాస్ట్లో ఫినిషర్స్ కోసం స్పిన్నర్స్ని పెడతారు. సో వీళ్ళకి ఫినిషర్స్ ఎవరు లేరు కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. ఓకే మొత్తానికి అయితే ఇక్కడ డీకాక్ని తీసుకొచ్చేలాగున్నారు. డీకాక్ ప్లేస్లో రహమానుల్లా గుర్బాజ్ని తెచ్చేలాగున్నారు. రహమానుల్లా గుర్బాజ్ నాకు మంచి అంటే బాగా మంచి, అంటే అతను ఫియర్లెస్ క్రికెటర్, అది అందుకు నేను ఇష్టపడతా. ఇప్పుడు ధోని గురించి సునీల్ నారాయణ ధోని గురించి ఒక మాట చెప్తాను, దాని తర్వాత నువ్వేమని అనుకో. ఇప్పటి వరకు హెడ్ కోహ్లీ ఏంది, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, శాంసన్, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, రుతురాజ్, తర్వాత రాహుల్, సాల్ట్, రింకు సింగ్, స్టబ్స్, మిల్లర్, రోహిత్ శర్మ, పంత్, వీళ్ళందరి మీద ఎక్కువ 6లు కొట్టింది ఎవరంటే MS ధోని. లాస్ట్ లో వచ్చి 6లు కొట్టి మీరు చరిత్ర చూసుకొని మురిసిపోవడం తప్పితే మ్యాచ్ అందరూ పెద్ద ఫామ్ లో లేరు. ఫామ్ లో లేని వాళ్ళు పోరాన్ కంటే ఎక్కువ కొట్టాడా? పోరాన్ కంటే ఎక్కువ కొట్టాడా? మనోడు ఆడి ఈ సంవత్సరం 200 కొట్టాడంట పోరాను. RCB టీం మొత్తం కలిపినా కానీ అన్ని 6లు కొట్టలేదు. ఎందుకు అట్లాంటి వాడితో పోల్చుకునేది? పైగాడు మా టీం ఓడాడు, నువ్వేంది మా వాడిని ప్రైజ్ అద్దెరా, మా వాళ్ళని ఎవరినైనా ప్రైజ్ చేయాల్సింది. ఇక్కడ చూడు, this is the only third time CSK have lost 4 or more games in a row in an IPL season. The other 2 occasions were 2010 where they won the title and 2022 where they finished 9th. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు కప్ అయినా గెలవచ్చు, లేకపోతే లీస్ట్ లో అయినా ఉండొచ్చు, అవకాశం ఉంది. అది లీస్ట్ లో ఉంటారేమోలే నీ టీం కదా. సో మొత్తానికి అది కానీ గైస్, మొత్తానికి ఏంటంటే విషయం అది కాదు. మంద ఫామ్ లోకి వచ్చాం. ఎవరిని తీసుకున్నా, నేను CSKని తీసుకుంటే CSK గెలిచిద్ది, KKRని తీసుకుంటే KKR గెలిచిద్ది. అసలు నేను ఎవరిని తీసుకోకపోతే వర్షం పడి మ్యాచ్ ఆగిపోయింది. ఇప్పుడు మన టైం నడుస్తుంది ఏంటంటే మన ఫామ్లో ఉన్నాం. చెప్పాను కదా గ్రహాల మూమెంట్ మారిందని చెప్పాను, మనం ఫామ్లో ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ కంప్లైంట్ రైజ్ చేసాం, వాడు ఇంకా రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఈ ఫ్యాన్ వేసుకున్నా కానీ చెమట్లు గారి. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే బయటికి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే బయటికి వెళ్తే మేము గొడవ పడుతున్నారు, జనాలు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. అందుకోసం ఆ భయం వల్ల సో ఇప్పుడు ఏమంటావు ఫైనల్గా? ఫైనల్గా ఏం లేదు, KKR కంపల్సరీ గెలిచిద్ది. ఎందుకు గెలిచిద్ది అంటే వాళ్ళు మంచి ఫామ్ లోనే ఉన్నారు. కానీ మొన్న మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సింది, 234 కూడా ఈజీగా కొట్టేయాల్సింది. కాకపోతే వికెట్లు పడి మన శనివారం ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటానబ్బా, అది ఒప్పుకుంటానబ్బా. సేమ్ నాకు ఇప్పుడు సరి లేదు కదా, ఇప్పుడు మనం ఫామ్ లోకి వచ్చాం కదా. ఏం లేదు, నువ్వు KKR నటువే పెట్టుకో. సరే ఛాలెంజ్ ఏంటి? రేపు CSK ఓడిపోతే నువ్వేం చేస్తావు? నువ్వు ఓడిపోతే నేను ఖచ్చితంగా నీతో మేసం తీపిచ్చేస్తాను. ఈసారి ఊరుకునేది లేదు నేను. సరే మన్నేదో వదిలేదు. సరే KKR ఓడిపోతే సభాముఖంగా చెప్తున్నాను, వాడు రేపు వద్దన్నా కానీ KKR ఓడిపోతే నేను మేసం తీసేస్తా. CSK ఓడిపోతే నువ్వు గులాబ్ జామ్ లో పెరిగేసుకొని తినాలా? సరే కానీ గులాబ్ జామ్ లో పెరిగేసుకొని తింటాడు వాడు. CSK ఓడిపోతే, KKR ఓడిపోతే నేను మేసం తీపిస్తా. అది ఓకే, నేను దేనికైనా రెడీ, అంతకైనా తెగిస్తా నేను. ఎందుకంటే
ఇప్పుడు మాది చాలా స్ట్రాంగ్ ఉంది స్పిన్ డిపార్ట్మెంట్ కూడా, మేము స్పిన్ పిచ్ తయారు చేపిస్తాం. స్ట్రాంగ్ నలుగురు స్పిన్నర్స్ పెట్టారా మేము స్పిన్ పిచ్ తయారు చేపిస్తాం చెప్తాను అంటున్నా నేను. అయ్యా చెప్పేది ఫస్ట్ నలుగురు స్పిన్నర్స్ పెట్టాం. మొన్న ఏందో దివాన్ కాన్వేని మా వాడిని రిటైర్డ్ అవుట్ ఇచ్చేసి పంపించేశారు, కానీ రిటైర్డ్ అవుట్ ఇచ్చేసి కొంచెం బాధ. కానీ మీది ఫినిషింగ్, అరే ఒకటి చెప్పనా, సిఎస్కేకి మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్ లేరు, ఫినిషింగ్ చేసేవాళ్ళు లేరు, అది ప్రాబ్లం. ఇప్పుడు జడేజా నువ్వు ఇప్పుడు ఫినిషర్ అనుకుంటే అట్ట, ధోని కూడా అంతేం విషయం కాదు, మన కొట్టేళ్ళు కానీ అది మ్యాచ్ అయిపోయిన తర్వాత కొడతాడులే కానీ అది వేరే విషయం. మిడిల్ ఆర్డర్లో స్టెబిలైజ్ చేసే బ్యాట్స్మెన్ అంటే మీకు విజయ్ శంకర్, అది అట్టుంది పరిస్థితి. నలుగురు బౌలర్ని నమ్ముకున్నావయ్యా ఫస్ట్. ఇప్పుడు బౌలింగ్ పిచ్ వేసుకుంటున్నాం, స్పిన్నే పెట్టుకుంటున్నాం మేము మొత్తం. నూర్ అహ్మద్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు, మహేష్ తీక్షణ పర్ఫామ్ చేస్తున్నాడు, రవిచంద్ర అశ్విన్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు, మతీష్ పత్రానా సరే పతిరానా నెక్స్ట్ పతిరానా ఫాస్ట్ బౌలర్ కదా, ఎందుకు తీసుకొని వస్తున్నావు అతను మధ్యలో నువ్వు. రవి అశ్విన్ 12 ఓవర్లు మాకు స్పిన్ డిపార్ట్మెంట్ ఉంది క్రాంతి, 12 ఓవర్లు మేము వేపిస్తాం స్పిన్ కావాలంటే, ఇష్టం వచ్చినట్టు. రచిన్ రవీంద్రతో కూడా వేపిస్తాం కావాలంటే మేము స్పిన్, అర్థమవుతుందా? నువ్వు ఎంతమంది వేయించారు, మేము చెవులు బాగలగొట్టి మెడ బాగలగొట్టి చెవులు మొత్తం వాళ్ళు కొట్టలేరు. రేపు మ్యాచ్ క్రాంతి అనవసరంగా నువ్వు మేసం తీపించుకుంటానని చెప్పి పందెం కట్టారు అనవసరంగా. నాకు గట్టి నమ్మకం తెలియలేదు. ఒకటి, సిఎస్కే ఫామ్ లో లేదనే నమ్మకం, 2 మన మీద మనకు నమ్మకం, మనం ఫామ్ లోకి వచ్చేసాం. అది సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది పద్ధతి కాదు అది. సో అది విషయం. ఛాలెంజ్ అయితే గుర్తుంది కదా, మనం మేసం ఈడు పెరుగుతో గులాబ్ జామున్, మేసం లేకుండా ఉండడానికి చూడటానికి రెడీ అయిపోండి మీరు. అది సగం మేసంతో సమస్య లేదు, మన వాళ్ళందరూ రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అవుట్ సైడ్ రిలాక్స్, మనం కొట్టేస్తున్నాం ఈసారి. అది రేపు చూసుకుందాం. బాయ్.